guys, welcome back to our YouTube channel. So ivala video like babu barsala and namakarna function memu grand ga cheskuntunnamo. So daniki sambandhinchina shopping ki veldam ani anukuntunnamo because weekend shiva intlo unnaru and naaku andaru intlo unnappude time kudurtundi because baby ni andaru manage cheyagalugutamu and mem bayitiki velna kuda నేను ఒకవేళ సారీ చూసుకున్నంతసేపు శివ అయినా మేనేజ్ చేయగలుగుతారు అని చెప్పేసి అనుకున్నాము నేను మధ్య. అండ్ ఈ సారీ ఎప్పుడు కూడా చాలా వరకు ట్రెడిషనల్ అయిపోతూ ఉంది, లైక్ పూజలకి, ఇంట్లో ఫంక్షన్కి అండ్ ఆశ్రిత ఫంక్షన్కి ట్రెడిషనల్ అయిపోయింది, శ్రీమంతంకి ట్రెడిషనల్ అయిపోయింది, మొన్న 21 days at home అది కూడా ట్రెడిషనల్ అయిపోయింది. సో సంథింగ్ ఐ వాంట్ టు గో దిస్ టైమ్ ఫర్ ఇండో వెస్టర్న్ ఫర్ నామకరణం దానికి. ఎందుకు ఇండో వెస్టర్న్ అంటే లైక్ పట్టు చీర కాకుండా ఏదైనా వర్క్ శారీ అలా తీసుకుందామని అనుకుంటున్నాము. సో ఇంట్లో అయితే ఉన్నాయి బట్ ఫంక్షన్ అంటే కొంచెం స్పెషల్గా ఉండాలి కదా, సో అందుకని చెప్పి షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. నేను ఒక పుడింగ్ చేద్దామని చెప్పి నైట్ అంతా కూడా చియా సీడ్స్ ఆల్మండ్ మిల్క్లో నానబెట్టి ఉంచాను. సో కిందికి వెళ్ళి ఫస్ట్ ఆ పని చేసేసి దాని తర్వాత ఇంకా బయలుదేరి వెళ్తాము. లెట్స్ గో. సోక్ చేసిన చియా సీడ్స్ అండ్ కొన్ని పంకిన్ సీడ్స్ అలాగే కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ కలిపి సోక్ చేసేసాను. ఇందులో ఇంకా ఇది కూడా ఉంది, వాల్నట్స్ కూడా ఉన్నాయి. సో అన్నీ కలిపి వాష్ చేసి ఇందులో సోక్ చేసేసాను. అండ్ ఇప్పుడు ఇందులో ఐఎమ్ యాడింగ్ కొన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఆల్మండ్స్ కూడా రాత్రి సోక్ చేసి ఇలా చాప్ చేసేసాను. ఇప్పుడు ఇవి యాడ్ చేసేస్తాను. ఇదంతా నేను ఒక్కదాన్నే తిన్నాను, మళ్ళీ ఇంత తింటాను అనుకుంటాను. సో ఆల్మండ్స్ వేసేసాను, గ్రేప్స్, ఇంకా చాలా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆప్షనల్, ఇట్స్ అప్ టు యూ మీరు ఏమేమి ఫ్రూట్స్ తింటారని. నేను యాపిల్, బనానా అవి యాడ్ చేసుకోవట్లేదు. ఆరెంజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పీచెస్, ఆరెంజెస్. ఇప్పుడు మనం దీని మీద మనం ఫ్రూట్స్ ఫ్రెష్గా వేయడం వల్ల క్రంచీనెస్ ఉంది, చాలా చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా. సో ఎస్, పుడ్డింగ్ అయితే చేసేసాను, తినేసాను. తప్పకుండా ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ నా కొరియర్ కూడా వచ్చేసింది. నేను ఈ మధ్య నాకు ఆఫ్టర్ డెలివరీ హెయిర్ ఫాల్ అన్నది చాలా అంటే చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. కొంతమందికి ప్రెగ్నెన్సీలో హెయిర్ ఫాల్ ఉంటుంది, కొంతమందికి పోస్ట్ డెలివరీ హెయిర్ ఫాల్ ఉంటుంది. నాకు ప్రెగ్నెన్సీలో పెద్దగా హెయిర్ ఫాల్ ఏం లేదు, కానీ పోస్ట్ డెలివరీలో హెయిర్ ఫాల్ అయితే స్నానం చేశాక ఇట్లా అంటే ఇట్లా మీరు ఇలా చూడొచ్చు, ఇక్కడ చూడండి మొత్తం నా జుట్టే. సో ఇలా, సో అందులో చాలా హెయిర్ లాస్ అవుతుంది నాకు. అండ్ మీరు చూసినట్లయితే ఇక్కడ నా జుట్టు చూడండి మంచిగా అయిపోయింది, ఇలా వచ్చేసి. సో ఇటు కొంచెం బెటర్గా ఉంది. సో ఇది కవర్ చేయడానికి కొన్నిసార్లు ఇటు, కొన్నిసార్లు అటు హెయిర్ స్టైల్ వేసుకుంటుంది. నాకు ఏం చేయను మరి. సో ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఏంటా అని వెతుకుతూ చాలా ప్రోడక్ట్స్ వాడాక అసలు ఏది బెస్ట్ రిజల్ట్ వస్తుందా అన్నది నేను ట్రై చేశాకే మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి అదే మామా ఎర్త్ రోజ్మెరీ హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సిరమ్ అన్నమాట. ఇందులో మనకి గుడ్నెస్ ఆఫ్ 95% రోజ్మెరీ, అనైగైన్ అండ్ అలాగే మేతి దానా ఉండడం వల్ల మనకి హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసి న్యూ హెయిర్ గ్రోత్ ని స్టార్ట్ చేస్తుంది అనమాట విత్ ఇన్ 14 weeks లో. సో మంచి రిజల్ట్ అయితే వచ్చింది, ఎందుకంటే నేను ఒక సిరమ్
వాడేసాను. ఇది సెకండ్ డబ్బా అన్నమాట. ఇదైతే బెస్ట్ సొల్యూషన్ నాకు దొరికేసింది. సో ఈ మామాఅర్త్ రోజ్మెరీ హెయిర్ గ్రోత్ సిరమ్ మనకి పర్ఫెక్ట్ కాంబినేషన్. మనం ఇంట్లో లైక్ డిఐవై చేసుకుంటాం కదా, అలాంటిదే అన్నమాట. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఇందులో 95% ప్యూర్ రోజ్మెరీ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ ఉంది అండ్ 4% ఎనాగైన్ ఉంది. సో ఇవన్నీ కూడా స్టిమ్యులేట్ చేస్తాయి బ్లడ్ సర్క్యులేషన్ ని అండ్ అలాగే గ్రోస్ న్యూ హెయిర్ ఇన్ జస్ట్ 14 వీక్స్ అన్నమాట. రోజ్మెరీ ఇస్ ప్రివెంట్ టు బెటర్ దెన్ మినాక్సిడైల్ అన్నమాట. సో మినాక్సిడైల్ అనేది లైక్ డాక్టర్స్ మనకి సజెస్ట్ చేస్తారు ఫర్ నీడ్ హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ కి. సో దానికంటే బెటర్ అన్నది మనకి సర్టిఫికేట్ వచ్చేసింది కాబట్టి ఇది సేఫ్ టు యూజ్ అన్నమాట. సో నేనైతే ఇది వాడడం స్టార్ట్ చేశాక మంచి రిజల్ట్ చూసాను. సో ఈ సిరమ్ ని మనం రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల ఎక్సెసివ్ హెయిర్ ప్రాబ్లం నుంచి పర్మనెంట్ గా సొల్యూషన్ దొరికేస్తుంది. ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా న్యాచురల్ గా ఉన్నాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. మీ అందరికీ తెలుసు మామాఅర్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మేడ్ సేఫ్ సర్టిఫై కాబట్టి ఒకసారి డెఫినెట్లీ వాడి చూడాలి. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలన్నది చూపిస్తాను. మనకి అప్లికేషన్ కూడా చాలా ఈజీ ఉంటుంది. ఇట్లా సింపుల్ గా బాటిల్ వస్తుంది విత్ ఇక్కడ ఒక నాజిల్ ఉంటుంది. ఇలా మనం నాజిల్ ని ఇలా పైకంటే ఇక్కడ నుంచి సిరమ్ వస్తుంది అన్నమాట. సో ఈజీగా మనం అప్లై చేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేయచ్చు. సో ఈ సిరమ్ అప్లికేషన్ మనకి చాలా ఈజీ అండ్ ఇది నాన్ స్టిక్ కి మనం అప్లై చేసుకొని కూడా బయటికి వెళ్ళిపోవచ్చు. సో అప్లికేషన్ వచ్చేసి ఆఫ్టర్ వాషింగ్ అవర్ హెయిర్ కొంచెం డ్రై అయిపోయాక డైరెక్ట్ గా స్కాల్ప్ మీద ఇలా వేసేసుకుంటూ ఇలా వేసేసుకున్నాక నీట్ గా మంచి మసాజ్ చేసుకోవాలన్నమాట. అది స్కాల్ప్ లో ఇన్ఫ్యూజ్ అయ్యేలాగా. సో యాజ్ యూ కెన్ సీ దిస్ ఇస్ కంప్లీట్లీ నాన్ స్టిక్కీ. సో ఇలా మనము నీట్ గా స్కాల్ప్ మసాజ్ తర్వాత బ్యాక్ టు వర్క్. లైక్ మనం డైలీ రొటీన్స్ చేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, కాలేజ్కి వెళ్ళిపోవచ్చు, మన పనులు మనం చేసేసుకోవచ్చు. సో ఎలాంటి స్టిక్కీనెస్ ఉండదు, ఏముండదు. సో ఇలా మనం డేలో ఒక 2 times లైక్ మార్నింగ్ లేదంటే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక నీట్ గా ఇలా స్కాల్ప్ కి మసాజ్ చేసుకొని పడుకుంటే బెస్ట్ రిజల్ట్ అన్నది మీరే చూస్తారు. సో ఇదైతే చాలా ఈజీ ఉంది అండ్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయండి. సో ఇందులో మనకి స్కాల్ప్ సిరమే కాకుండా ఇంకా మంచిగా బెస్ట్ రిజల్ట్ రావాలి అంటే దీంతో పాటు నేను మామాఅర్త్ రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ అలాగే యాంటీ హెయిర్ ఫాల్ కండిషనర్ టుగెదర్ యూజ్ చేస్తున్నాను. సో దట్ మనకి హెయిర్ ఇంకా మంచిగా ఫ్లాలెస్ గా ఉంటుంది అనమాట. సో ఇది నేను వాడే ముందు ఒక పిక్చర్ అయితే తీసుకున్నాను. వై బికాస్ నేను నిజంగానే ఇది వర్క్ అవుతుందా లేదా అని తెలియడానికి. సో మీరు ఆ పిక్చర్ చూసినట్టయితే మీకు తెలిసిపోతుంది అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎంత మంచి గ్రోత్ వచ్చిందని చెప్పేసి. సో ఇప్పుడు మీరు మంచిగా చూడొచ్చు అండ్ నేను బయటకు వెళ్ళేటప్పుడు కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు మంచిగా వాల్యూమ్ కూడా పెరిగిపోయింది అనమాట నా హెయిర్ కి. అంతేకాకుండా మామాఅర్త్ ఇప్పుడు మన మాట కూడా వింటుంది. అవును, ఎందుకంటే లైక్ మీరు వాళ్ళ ప్రోడక్ట్స్ ని యూజ్ చేసి మీ ఫీడ్బ్యాక్ ని రివ్యూగా వాళ్ళకి తెలియచేయండి. అండ్ మీకు తెలుసా దే హ్యావ్ ఇంప్రూవ్డ్ దేర్ ఆనియన్ షాంపూ బేస్డ్ ఆన్ ఆర్ ఇన్పుట్స్ అనమాట. సో మనం ఇచ్చిన ఇన్పుట్స్ తోటి వాళ్ళు ఆనియన్ షాంపూని ఇంప్రూవ్ చేసేసారు అండ్ వాళ్ళు ఎప్పుడు అప్గ్రేడింగ్ గా ఉంటారు వాళ్ళ ప్రోడక్ట్స్ ని అండ్ చాలా చాలా రీసెర్చ్ చేసి ఇన్నోవేషన్స్ తో మన ముందుకు వస్తూనే ఉంటారు ఫర్ ది బెటర్ క్వాలిటీ. సో తప్పకుండా వాడి మీ ఫీడ్బ్యాక్ ని ఇవ్వడం మర్చిపోవద్దు. అండ్ మీ అందరికీ తెలుసు కదా మామాఅర్త్ ప్రోడక్ట్స్ మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ లో దొరికేస్తుంది. బట్ ఆన్లైన్ కాకుండా మనకి ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ మీరు ఎప్పుడైనా మామాఅర్త్ స్టోర్ ని స్పాట్ చేస్తే నాకు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఎక్కడ చూసారో మామాఅర్త్ స్టోర్ అని చెప్పేసి. అండ్ ఇవే కాకుండా మీ అందరికి తెలుసు కదా గూగుల్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ వైటీ షాపింగ్ ఫీచర్. సో అది కూడా చూసేయచ్చు, మీరు అక్కడ కూడా షాపింగ్ ని చేసేయచ్చు. సో మీరు ఈ ప్రోడక్ట్ ని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నేను డీటెయిల్స్ అండ్ లింక్ ఇచ్చేస్తాను. అక్కడ నా కూపన్ కోడ్ కూడా ఉంటుంది. నా కూపన్ కోడ్ ని మీరు అప్లై చేసినట్టయితే మీకు ఎక్స్క్లూజివ్ గా 20% డిస్కౌంట్ వస్తుంది. దిస్ ఇస్ అఫీషియల్లీ ఆన్ మామాఅర్త్ వెబ్సైట్ అండ్ అలాగే యాప్ లో. సో మీరు డెఫినెట్లీ ట్రై చేసి నాకు ఒపీనియన్ అయితే తెలియచేయండి. అండ్ నేను చెప్పినట్టు మీరు పిక్ లో చూసినప్పుడు నా హెయిర్ ఎలా ఉండింది అండ్ ఇప్పుడు ఎలా ఉందో చూసేయండి. సో చెప్పాను కదా ఆల్రెడీ ఇది నా సెకండ్ ప్యాక్ అని చెప్పేసి. సో మీరు చూసినట్టయితే మీరు నా వీడియోస్ అన్ని కూడా రెగ్యులర్ గా ఫాలో అవుతున్నట్టయితే కూడా మీకు లెంత్ కూడా అర్థం అయిపోతుంది. సో ట్రస్ట్ మీ. సో ఇప్పుడైతే నేను డ్రెస్ చేంజ్ చేసేసుకుని అలా షాపింగ్కి వెళ్ళిపోదాము. ఇంతకీ కొంటానా లేదా, ఏమైనా కొనిపిస్తారా లేదా, ఏం జరుగుతుంది బాబుతో షాపింగ్ కాబట్టి చూడాలి. లెట్స్ గో. సో మా బాబు మంచిగా రిలాక్స్ అవుతున్నాడు. మా బాబు వాళ్ళ బాబు ఇద్దరికి బల్బ్ ఎక్కువ. కరెక్ట్. ఎందుకంటే వీడు నేను పిలుస్తున్నాను సేపు రియాక్ట్ అవ్వడు. వాళ్ళ నాన్న వచ్చి జస్ట్ ఇలా పిలవగానే ఇలా అని చూస్తూ ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి రెచ్చిపోతున్నాడు. చూస్తా పెద్ద టైంకి నేను అట్లా వాడిని నా వైపుకి ఇట్లా మోల్డ్ చేసేస్తా.
సో ఇవాళ మేము బాబు నామకరణం ఫంక్షన్కి నా కోసం షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. సో ఒకటే షాప్కి వెళ్దాము, జస్ట్ అక్కడ చూసుకొని ఇమీడియట్గా రిటర్న్ అవుదామని చెప్పి. అండ్ బై ద వే ఇది 3rd మంత్ అండి. సో 3rd మంత్లో వెళ్తున్నాం మేము. ఇంకా ఫంక్షన్ దగ్గరలో ఉంది కాబట్టి నేను ఏమన్నా తీసుకోవాలి, కొంచెం కొత్తగా రెడీ అవ్వాలి ఈసారి అని చెప్పి. ఒకసారి మా ఆయన డ్రెస్సింగ్ చూడండి. వీకెండ్ షాపింగ్కి వెళ్దామంటే అడగగానే ఒప్పుకున్నారు. మళ్ళీ అంటున్నాడు అక్కడ నాకు సంబంధించిన గిఫ్ట్స్ ఏం దొరకవే అని అంటున్నాడు. ఏమంటే బర్త్డే గిఫ్ట్ అని నన్ను సాగు ఏం కావాలో అని అడిగితే చెప్పట్లేదు. పోనీ నేను ఏమైనా సర్ప్రైజ్గా తెప్పిద్దామంటే అలాంటివి వర్కౌట్ అవ్వవు. ఇప్పుడు నేను అన్నది వీడే గిఫ్ట్ కదా అంటే అది నేను నీకు ఇచ్చిన గిఫ్ట్ అని అంటున్నాడు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. సరే నెక్స్ట్ బ్లాగ్ ఇమీడియట్ గా నెక్స్ట్ బ్లాగ్ నేను అదే వేస్తాను. మౌనవ్రతం బ్లాగ్ అంట. నేను మాట్లాడకుండా అమ్మో అట్లా కష్టం, బట్ స్టిల్ ఐ ట్రై. లేదు అంటే మన ఫీలింగ్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? కొంటే చూపుతో నీ కొంటే చూపుతో. అత్తయ్య కూడా వస్తున్నారు మాతో పాటు, ముందుకు వచ్చినారు. సో నేను అక్కడికి వెళ్ళాక రివీల్ చేస్తాను ఇంకా ఎవరెవరు వస్తున్నారు ఇవాళ మాతో పాటు షాపింగ్ అని చెప్పి. నీకు తెలీదు, సర్ప్రైజ్ వ్లాగ్ ఇది. తెలీదు శివాకి, జస్ట్ మనం వెళ్దామంటే బయలుదేరారు. సో మాతో పాటు ఇంకా కొంతమంది అక్కడ జాయిన్ అవుతారనమాట. ఆ వాళ్ళు ఎవరో అక్కడే చూసేయండి. లెట్స్ గో. గోల్డ్ అంటే ఎలాగో వచ్చాము, పైన శారీస్ చూస్తాం కాబట్టి ఒకసారి చూద్దామని చెప్పేసి చూస్తున్నాం. మాకేం కొనిచ్చినా తీసుకుంటాం గోల్డ్ షాప్ వచ్చిన బర్త్డే గిఫ్ట్. సరే వాచ్ కొనిద్దా? చాలా మంది సూర్యుడు చంద్రుడు నన్ను అడుగుతూ ఉన్నారు కదా. మేము హరినికి చందనాలోనే తీసుకున్నారు. ఇక్కడ ఉన్నాయి తీసుకుంటున్నాం సూర్యుడు చంద్రుడు. అండ్ ఇది పట్టడే కదా పాత స్టైల్. సో ఇలాంటి జ్యువెలరీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, ట్రెండింగ్ జ్యువెలరీతో పాటు. కావాలనుకుంటే మీరు కూడా ఒక రౌండ్ వేసుకోవచ్చు. హాయ్ జో. హాయ్ అత్తయ్య. సో వీళ్ళే సర్ప్రైజింగ్ గా వచ్చారనమాట మాకు షాపింగ్ చేయించడానికి. జ్యోతి కడుతుంది బిల్లు. నువ్వే కడుతుందంటరా? శివ షాపింగ్ చేస్తాడు. అవునా? బర్త్డే యు ఆర్ గిఫ్టెడ్ యువర్ సెల్ఫ్. చూసారు కదా, ఫైనలీ షాపింగ్ అయితే వెళ్ళాం. అనుకున్నది ఒకటి అయినది ఇంకొకటి లాగా. షాపింగ్ అని వెళ్తే అక్కడ కాకుండా ఇంకో చోట తీసుకోవాల్సి వచ్చింది. కాకపోతే అదంతా నేను రికార్డ్ చేయలేదు, ఎందుకంటే బేబీతో ఉన్నప్పుడు నేను వాడిని చూసుకుంటూ నా పని చూసుకుంటూ అండ్ ఈ షాపింగ్ చూసుకుంటూ సో చాలా పనులు అసలు ఇట్లా బిజీ అయిపోతాం అనమాట. సో మ్యాక్సిమం నేను ఎంతవరకు అయితే రికార్డ్ చేయగలిగానో అంతవరకు మీరు చూసేసారు. కాబట్టి అప్కమింగ్ నేను ఫైనల్గా ఏం షాపింగ్ చేశాను, ఏమి కొన్నానో అదైతే ఫంక్షన్ రోజు ఎలాగో రివీల్ చేస్తాను. కాబట్టి స్టే ట్యూన్ ఫర్ దట్ అమేజింగ్ వ్లాగ్స్. సో ఇప్పుడైతే షాపింగ్ అయిపోయింది. ఇంతకీ మా డేట్, ఫంక్షన్ డేట్ ఏంటి అన్నది అసలు ఏమీ ఫిక్స్ అవ్వలేదు. బ్లాంక్గా అట్లా చీర కొనైతే పెట్టుకున్నాను. అంటే అప్పటికప్పుడు అంటే కుదరదు కదా అనేసి కొంచెం ముందుగా కొనేసి పెట్టుకున్నాను అనమాట. సో అప్కమింగ్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. లాట్స్ ఆఫ్ లవ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోదు. లాట్స్ ఆఫ్ లవ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. जाने तो ने थानी ने नानो
అప్పట్లో జుట్టున్న టైంలో హెయిర్ సెట్ చేసి చూడండి నన్ను కాదు